సమయం ఉండగానే యేసుని సొంత రక్షకుడిగా అంగీకరించేసుకో. రేపు ఎవరికో సంభవించింది మనకే సంభవించవచ్చు. రేపొద్దున మన పరిస్థితి ఏముండదో మనకు తెలియదు. కానీ యేసుని అంగీకరించకుండా, యేసుని నమ్మకుండా, యేసుని సొంత రక్షకుడిగా చేర్చుకోకుండా, నీ హృదయంలో ప్రభువుగా ప్రతిష్ఠించుకోకుండా నువ్వు చనిపోతే ఎక్కడికి వెళ్తావు తెలుసా? నరకానికి వెళ్ళిపోతావు. మన దేశంలో గుజరాత్ అనే ప్రాంతంలో అహ్మదాబాద్లో ఒక విమానం కూలిపోయింది. 241 మంది అందులో ఉన్నవాళ్ళు చనిపోయారు. ఎయిర్ హోస్టెస్, అందులో చాలా అందమైనటువంటి అమ్మాయిలు ఉంటారు, వాళ్ళు కూడా సజీవ సమాధి అయిపోయారు. అంతేకాకుండా దురదృష్టం ఏంటంటే అక్కడ ఒక మెడికల్ కాలేజ్ ఉంది. ఆ మెడికల్ కాలేజ్కి ముందు హాస్టల్ ఉంది. ఆ హాస్టల్ మీద పడిపోయింది ఫ్లైట్ వెళ్ళి. హాస్టల్లో భోజనం చేస్తున్నారంటే పాపం ఆ మెడికోస్ అంటే మెడికల్ చదువుతున్న స్టూడెంట్స్. ఆ విమానంలో 1,00,000 లీటర్లకు పైనే ఫ్యూయల్ ఉందంట. ఆ విమానం ఆ బిల్డింగ్ మీద కూలిపోతే అక్కడ ఒక అణుబాంబులాగా పెద్ద బ్లాస్ట్ అయిపోయింది. ఆ భోజనం చేస్తున్న ఆ మెడికో స్టూడెంట్స్ అనుకున్నారా ఇలా జరుగుతుందని? అనుకోలేదు. వాళ్ళు ప్రాక్టికల్ డాక్టర్స్ ఉన్నారు, మెడికల్ డాక్టర్స్ ఉన్నారు, అక్కడ స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళందరూ కాలిపోయారు. చాలా దురదృష్టకరమైన సంఘటన. పిల్లరా, ఈ అన్నీ చూస్తూ ఉంటే మనకేమనిపిస్తుందంటే ఇది 2వ రాకడకి సూచన. ఇవన్నీ జరుగుతున్నాయి. యేసు ప్రభు ముందే చెప్పారు, అంత్య దినాలు, అపాయకరమైన కాలాలు సంభవిస్తాయి. 2 తిమోతి పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం చూస్తేనండి, అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చినని తెలుసుకొనుము. అమ్మా, అంత్య దినాలు ఇవి, లాస్ట్ డేస్. ఏ క్షణాన్ని ఏం జరుగుతుంది ఎవరికి తెలియని పరిస్థితి. వాళ్ళు అనుకోలేదు. వాళ్ళు లండన్ వెళ్తాం అనుకున్నారు, కానీ మార్గ మధ్యంలో ఇలాగ ఫ్లైట్ ఎగరగానే అది కుప్పకూలిపోయింది. ఈ విమాన ప్రమాదం జరగడానికి ముందు 49 రోజుల ముందు శ్రీలంకలో ఒక దైవజనుడు ప్రవచనం చెప్పాడు. జెరోమే ఫెర్నాండో అనేటువంటి దైవజనుడు ఒక ప్రవచనం చెప్పాడు. ఏమనంటే, ఇండియన్ ఎయిర్లైన్స్లో విమానము ఫెయిల్ అయిపోతుంది, క్రాస్ అవుతుంది, అది ఆకాశానికి ఎగిరిన వెంటనే పడిపోతుంది, నేను చూస్తున్నాను. అంతేకాదు ఒక సిగ్నల్ ఇచ్చాడు, అది రెడ్ విమానం అని చెప్పాడు. Prophet gave another reminder to his international family about the upcoming disaster. International visitors, let me save you from trouble. If you're traveling, avoid red fuselage, red body, aircraft body, because this is issues in the air. This is Mayday in the air, Mayday in the air. Because this is mid-air issue, Indian Airlines. నిజంగా ఆ విమానానికి కింద ఎర్ర రంగు ఉంది. నేను సింగపూర్ వెళ్ళినప్పుడు ఇండిగో ఫ్లైట్లో వెళ్ళాం, అది బ్లూ రంగు ఉంటుంది, కింద అంతా బ్లూ ఉంటుంది. ఇది రెడ్ అన్నమాట. సేమ్ ఎగ్జాక్ట్లీ ఏదైతే ప్రవచించాడో, ఎర్ర విమానం పడిపోతుంది కాబట్టి మీరు ఎవరైనా ఎక్కేవాళ్ళు రెడ్ ఎయిర్ బస్ ఎక్కకండి అని చెప్పేసి ముందుగా ప్రకటన చేశాడు ఆయన. కానీ దేవుడు జరగబోయేది 49 రోజుల ముందే ఆ ఫెర్నాండో అనే దైవజనుడికి దేవుడు చూపించేశాడు. అంత్య దినాలు, దుర్దినాలు, రేపేం సంభవిస్తుందో మనకు తెలియదు. ఒక పక్క భూకంపాల వలన జన నష్టం జరుగుతుంది, ఒక పక్క విహారయాత్రకి వెళ్ళారు కొంతమంది చూద్దామని. అంతే, పాపం వాళ్ళకి ఏం తెలుసండి, అక్కడికక్కడ ఆ ఉగ్రవాదులు వచ్చి వాళ్ళని చంపేశారండి. మరొక పక్క నదుల్లో చనిపోతున్నారండి, మరొక పక్క మరి భూకంపాలు వచ్చి చనిపోతున్నారండి. ఎక్కడ పడి జనం నశించిపోతున్నారు. మరొక పక్క యుద్ధాలు, ఆ ఇజ్రాయేల్ అనేవాళ్ళు ఇరాన్ మీద బాంబులు వేసేసారు, ఇప్పుడు వాళ్ళు వీళ్ళ మీద వేసేస్తున్నారు. 3వ ప్రపంచ యుద్ధం కూడా రావచ్చు. బైబిల్లో రాయబడింది, భూమి మీద 3వ వంతు కొట్టివేయబడుతుందంట. భూమి మీద 3వ వంతు జనాభా కొట్టివేయబడుతుందని చెప్పేశాడు ప్రభు. 3వ ప్రపంచ యుద్ధమే వస్తే భూమి మీద 3వ వంతు కొట్టివేయబడుతుంది. తెలుసా మీకు? ఇప్పుడు మానవుడు తయారు చేసుకున్న బాంబ్స్ ఎలాంటివి తెలుసా అండి? అణుబాంబులు. ఆ బాంబు వేశాడు అంటే మొత్తం తూర్పు గోదావరి జిల్లా అంతా కొట్టుకుపోద్ది.
హైదరాబాద్ అంతా కూడా నాశనం అయిపోద్ది ఒక్క బాంబుకి. అలాంటి అణుబాంబులు తయారు చేసుకున్నారు ఈ రోజున. యుద్ధమే జరిగితే ఎవరు ఎక్కడ ఉంటారో ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితుల్లో ఉన్నామండి. కాబట్టి ఇది లాస్ట్ డేస్ అన్నమాట, కడవర దినాలు. ఈ కడవర దినాల్లో దేవుడు మనల్ని హెచ్చరించేది ఏంటి? ఏం చేయాలి? ఎలా బ్రతకాలి? ఎందుకోసం మనల్ని బ్రతికించాడు? ఇంకా ఆ విమానంలో వెళ్ళే వాళ్ళకంటే మనం ఏమన్నా గొప్పోళ్ళమా? ఆ విమానంలో ప్రయాణించే వారికంటే మంచోళ్ళు అనుకుంటున్నారా? ఎంత మాత్రం కాదండి. వాళ్ళు కోటీశ్వర్లండి. ఒక ఆయన పాపం ఆ విమానంలో వెళ్ళిన వారి యొక్క ఆ పరిస్థితుల గురించి చెప్తూ ఉంటే నిజంగా కన్నీళ్ళు ఆగవు తెలుసండి మనకి. ఒక ఆయన ఉద్యోగం కోసం అక్కడికి వెళ్ళి ఉద్యోగం సంపాదించుకుని అక్కడ ఒక మంచి ఇల్లు కట్టుకున్నాడంట. ఇల్లు కట్టుకుని ఇండియాలో ఉన్న తన భార్యను తన పిల్లల్ని తీసుకెళ్దామని వచ్చాడు. పాపం భార్యతో చెప్పాడు, మనకి మంచి ఇల్లు అక్కడ. పిల్లలకి చెప్పాడు, మంచి ఇల్లు కట్టాను బాబు మీకోసం అని. ఎంతో కలలు కని ఎన్నో ఆశలతో తీసుకెళ్తున్నాడు కుటుంబాన్ని. అనుకున్నాడా మధ్యలో చనిపోతానని? ఆ కొత్త ఇల్లు అలాగే ఉంది, కట్టుకున్న ఇల్లు ఓపెన్ చేసేవాళ్ళు లేరు అక్కడ. కానీ మధ్యలోనే ఫ్యామిలీ అంతా చనిపోయారు. తెలుసా మీకు ఆ విషయం? ఒక కొత్తగా పెళ్ళైన అమ్మాయి తన భర్త ఇంగ్లాండ్లో ఉద్యోగం చేస్తున్నాడంట. ఎన్నో ఆశలతో కలలతో నవవధువు ఆ భర్తను చేరుకోవడానికి వెళ్తుంది. పాపం మార్గ మధ్యంలో ఇలా జరిగింది. అనుకుందా అండి? అమ్మా, ఇలాంటి భయంకరమైన విషయాలు. ఒక తండ్రి ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టి తన కొడుకుని లండన్ పంపిస్తే ఆ కొడుకు అన్నాడు, డాడీ నేను ఇంజనీరింగ్ చదివి నిన్ను అమ్మని బాగా చూసుకుంటాను అన్నాడు. మధ్యలో వెళ్ళిపోయాడు నా కొడుకు. అయ్యో నా కలలో రాజు వెళ్ళిపోయాడని ఏడుస్తున్నాడు ఆ తండ్రి. ఈ రోజున బిడ్డలారా అనుకుంటున్నామా మనం? రేపేం సంభవించినో మీకు తెలియదు. దుర్దినాలు, అంత్యదినాలు, అంత్యకాలంలో ఉన్నాం మనం. కాబట్టి మనం ఎందుకు ఇంకా బ్రతుకున్నామంటే వాళ్ళకంటే మంచి వాళ్ళం కాదు, వాళ్ళకంటే గొప్పవాళ్ళం అంతకంటే కాదు, వాళ్ళకంటే యోగ్యులం కూడా కాదు. మరి ఎందుకు బ్రతికించాడయ్యా దేవుడు? దేని కొరకు బ్రతికించాడు? ఏదో ఒక పని కోసం నిన్ను బ్రతికించాడు ఇక్కడ. ఏదో ఒకటి దేవుని కోసం చేయాలి మనం, దేవుని కోసం బ్రతకాలి మనం. మరి ఎందుకు మనల్ని బ్రతికించి ఉంటాడు అని మనం ఆలోచిస్తే బాగా వినండి. ఒక యవనస్తుడు తన ఊరికి షార్ట్ కట్లో ఉంటుందని అడవిలో గుండా వెళ్ళిపోతున్నాడు. అడవి గుండా వెళ్ళిపోతుంటే ఫారెస్ట్ ఆఫీసర్ కనబడ్డాడు. ఒరే బాబు, ఏంట్రా ఈ అడవి గుండా వెళ్తున్నావు? ఏంటంటే మా ఊరికి వెళ్ళిపోతున్నానండి, మా ఊరు షార్ట్ కట్లో ఉంటుందని వెళ్ళిపోతున్నాను అన్నాడు. ఒరే ఇది చాలా ప్రమాదకరం, ఈ అడవి క్రూర మృగాలు ఉన్నాయి, జంతువులు ఉన్నాయి, పాములు ఉన్నాయిరా, ఎలుగుబంట్లు కూడా ఉన్నాయి. అసలు ఇందులో ఎందుకు వచ్చావు నువ్వు? కొంచెం చీకటి పడిందంటే చాలా కష్టం, కాబట్టి పొద్దు కొనకక ముందే నువ్వు వెళ్ళిపోమని గట్టిగా ఆజ్ఞ ఇచ్చాడు. అలాగేనండి వెళ్ళిపోతానని వీడు వెళ్తున్నాడు. మార్గ మధ్యలో ఒక చెట్టు కనబడింది. ఆ చెట్టుకు ఒక తేనె పట్టు కనబడింది. ఆడు అనుకున్నాడు, ఈ తేనె పట్టు తిని వెళ్ళాలి అనుకున్నాడు. ఇంకా బోల్ టైం ఉంది కదా చీకటి పడ్డానికి, ఈలోపు నేను తేనె పట్టు తింటాను అనుకుని తేనె పట్టు కోసం చెట్టు ఎక్కాడు. అది తినడంలో ఉండిపోయాడు. చాలా ఇంకా తింటూ మైమరిసిపోయి తినేస్తున్నాడు. ఈలోపు చాలా టైం అయిపోయింది. ఫారెస్ట్ ఆఫీసర్ చెప్పింది ఏంటి? ఎక్కడ ఆగకుండా వెళ్ళిపోమన్నాడు. కానీ ఇతను ఏం చేశాడు? తేనె పట్టును చూసి ఆగి తిని మైమరిచిపోయి దిగుదామని లోపే కింద ఒక పులి చూస్తుంది వీడి కోసం. పులి ఎదురు చూస్తుంది, రే దిగరా ని తినేస్తానని. ఆ చెట్టుని ఆనుకున్న ఒక కాలం ఉంది, మంచినీటి కాలం ఉంది. ఆ నీటిలో దూకేద్దాం దీనికి దొరకకుండా అనుకున్నాడు. నీటిలోనేమో మొసలి ఉంది. అరే చెట్టు మీదే ఉండిపోదాం అనుకున్నాడు, కానీ చెట్టు మీద ఒక పాము ఉంది. మానవుడి జీవితం అలాగే ఉంది ఈ రోజున. దేవుడు అంటున్నాడు, నువ్వు వెళ్ళిపో, త్వరగా నువ్వు ప్రయాణించే, త్వరగా సమయాన్ని సద్వినియోగం చేసుకోమనంటే ఈ మానవుడు తేనె పట్టు లాంటి పాపాన్ని ప్రేమించి పాపంలో జుర్రుకుంటూ పాపంలో మైమరిచిపోయి జీవితాన్ని మర్చిపోయి దేవుణ్ణి మర్చిపోయి ఎవరు పంపారో, ఎందుకు పంపారో, నా స్థితి ఏంటో, నా గతి ఏంటో అని ఆలోచించకుండా ఈ లోక ఆశల్లోనే పడిపోయి జీవిత గమ్యాన్ని మర్చిపోతున్నాడు. పైకి ఎక్కుదామంటే పాము ఉంది, కిందకి దిగుదామంటే పులు ఉంది, నదిలో దూకుదామంటే మొసలు ఉంది. మానవుడు అలాగే చిక్కుబడిపోతున్నాడు ఈ రోజున.
దేవుడు అంటున్నాడు, నువ్వు సమయం ఉండగానే వెళ్ళిపో, సమయం ఉండగానే దాన్ని సద్వినియోగం చేసుకో. అమ్మా, ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడేది ఏంటి తెలుసా? సమయం ఉండగానే యేసుని సొంత రక్షకుడిగా అంగీకరించేసుకో. దుర్దినాలు, అపాయకరమైన దినాలు, రేపు ఎవరికో సంభవించింది మనకే సంభవించవచ్చు. రేపొద్దున మన పరిస్థితి ఏముంటుందో మనకు తెలియదు. కానీ యేసుని అంగీకరించకుండా, యేసుని నమ్మకుండా, యేసుని సొంత రక్షకుడిగా చేర్చుకోకుండా, నీ హృదయంలో ప్రభువుగా ప్రతిష్ఠించుకోకుండా నువ్వు చనిపోతే ఎక్కడికి వెళ్తావు తెలుసా? నరకానికి వెళ్ళిపోతావు, అగ్నిలో కాలిపోతావు. అందుకే నిన్ను ఇంకా దేవుడు ఎందుకు బ్రతికించాడంటే, నీవు సొంత రక్షకుడిగా యేసుని అంగీకరించాలని, యేసుకు నీ జీవితాన్ని సమర్పించుకోవాలని, యేసుతో కలిసి సహవాసం చేయాలని, యేసుతో నడవాలని దేవుడు నన్ను ఇంకా ఉంచాడేమో. అందుకే నేడే రక్షణ దినమో, నేడే అనుకూల సమయమో. సమయం దాటితే ప్రొద్దు గుంకుకుపోతుంది, అపాయం సంభవించవచ్చు. అపాయం సంభవించక ముందే, దుర్దినము రాకముందే నీవు యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా, ప్రభువుగా, నీ నాయకుడిగా అంగీకరించుకుంటే అది నీకు మేలు అని ప్రభు చెప్తున్నాడు. కాబట్టి ఒకటి, మనల్ని ఎందుకు బ్రతికించాడంటే దేవునితో నడవాలని, సొంత రక్షకుడిగా ఆయన్ని చేసుకుని బ్రతకాలని. క్రైస్తవ సమాజం కొరకు, అన్యుల కొరకు ప్రార్థన చేసి, దేశం కొరకు ప్రార్థన చేసి, వీలైనంత మట్టుకి కొంతమందినైనా ప్రభు దగ్గరికి చేర్చాలని నిన్ను బ్రతికించుకున్నాడు. రెండోది, యేసయ్య రాకడ కొరకు సిద్ధపడాలని నిన్ను ఇంకా బ్రతికించుకున్నాడు. యేసయ్య రాకడ వస్తుంది, మహాదేవుని ప్రత్యక్షత రాబోతుంది, వేలాది దూతలతో, పరివారముతో, అనేక మంది పరిశుద్ధులతో, కడబూరతో ప్రభు వస్తున్నాడంట. వచ్చినప్పుడు, రాకడనే రైలు బండి వచ్చినప్పుడు, ఆ రైలు బండి మీద మనం ఎక్కేయాలా? వ్యర్థమైనవన్నీ విడిచిపెట్టాలా, మూటలన్నీ విడిచిపెట్టాలా, తేలిగ్గా ఎక్కిపోవాలా రాకడ బండి. ఏమండి, అర్థమైందా మీకు? ఇటీవల ఒక సంఘటన నేను విన్నాను. పాపం కొత్తగా పెళ్ళయింది ఒక కుర్రోడికి. హనీమూన్కి వెళ్తున్నారు వాళ్ళు, భార్యాభర్తలు. వాళ్ళతో కలిసి ఇద్దరు ఫ్రెండ్స్ని కూడా తీసుకెళ్తున్నాడు వాడు. వాళ్ళు వెళ్తున్న మార్గ మధ్యంలో ట్రైన్ ఆగింది. ట్రైన్ ఆగితే ఆ కుర్రోడు వాటర్ బాటిల్ కోసం వెళ్ళాడు. ఈలోపు ట్రైన్ కదిలిపోయింది. ఈ కుర్రోడు ఎక్కడే లేదు, భార్యకి తెలియలేదు, టెన్షన్ వచ్చేసింది భార్యకి. ఇంకా రాలేదు, మా ఆయన రాలేదని చూస్తుంది. ఈలో ఫ్రెండ్స్ ఏం చేశారు, చైన్ లాగేస్తే ట్రైన్ ఆగిపోయింది. పోలీసులు వచ్చారు. ఎవరు ఆపారు? సార్ మేమే ఆపామండి, మా ఫ్రెండ్ దిగిపోయాడండి, ఆయన కోసం ఆపామండి అని. ఇలాగా కొంచెం తర్జన భర్జన అవుతున్నప్పుడు ఆ ఫ్రెండ్ వెనకాల బోగీలో ఉన్నాడు. వాడు దిగాడు, రే నేను ఎక్కేసాను రా, వెనకాల బోగిలో ఎక్కాను రా అన్నాడు. ఇదిగోనండి ఈయన కోసమే మేము ఆపామండి, ఇక్కడ వెనకతల బోగిల్లో ఎక్కాడండి, ఏమనుకోకండి అని బ్రతిమాలుతున్నారు. ఈలోపు ట్రైన్ కదిలిపోయింది. మరలా ఈ పోలీసులు ఏం వదలలేదు, ఫైన్ కట్టండి అంటున్నారు. ఈ యవనస్తులు, ఈ ఫ్రెండ్స్ ఇద్దరు కూడా కదిలిపోయిందని ఎక్కేశారు. ఈ పెళ్లి కొడుకు, ఏమండి నా కోసమే లాగారండి, ఏమనుకోకండి అని బ్రతిమాలుతున్నాడు. ట్రైన్ ఇంకా స్పీడ్గా వెళ్ళిపోతుంది, ఏమనుకోకండి పరిగెత్తి ఎక్కుతున్నాడు. ఎక్కుతూ ట్రైన్ మధ్యలో పడిపోయాడు. మరి యేసయ్య రాకడనే రైలు బండి వస్తుంది. నువ్వు డిలే చేస్తే, ఇంకా భక్తిహీనతతో ఉంటే, ఇంకా భూ సంబంధమైన వాటిని ప్రేమిస్తూ ఉంటే, ఆ ట్రైన్ ఎక్కడం కాదు కదా, ట్రైన్ కింద పడతాం, గుండెలు బాదుకుంటాం. తీతుకు రాసిన పత్రిక 2:12. మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము, అమ్మ విన్నారా? భక్తిహీనతను, ఇంకా ఇహలోక సంబంధమైన దురాశను విసర్జించి, భక్తిహీనతనే మూట, ఇహలోక సంబంధమైనటువంటి దురాశలనే మూటలు ఏం చేయాలంటమ్మా? విడిచిపెట్టి ట్రైన్ వచ్చినప్పుడు వెంటనే ఒక్క నిమిషంలో ఎక్కేయాలి కనుక సిద్ధపడిపోవాలి. భక్తిహీనత అంటే తెలుసా? దేవుడు ఇంకా ఎన్నిసార్లు బోధిస్తున్నా లోకాశలను ప్రేమిస్తూ, ఇంకా సిగరెట్లు మానలేనోళ్ళు, చుట్టలు మానలేనోళ్ళు, కైనీ ప్యాకెట్లు మానలేనోళ్ళు, ఆ త్రాగుడు మానలేనోళ్ళు, ఇంకా బూతులు మానలేనోళ్ళు, ప్రార్థనా జీవితం లేకుండా లోకానుసారమైన ఆశలు ఎక్కువ కలిగినోళ్ళు, భక్తిహీనులతో స్నేహాలు చేసేవాళ్ళు, వీళ్ళందరూ భక్తిహీనులే. భక్తిహీనతని విడిచిపెట్టి, ఇహలోక సంబంధమైన దురాశలు విడిచిపెట్టి శుభప్రదమైన నిరీక్షణ,
శుభప్రదమైన నిరీక్షణతో నువ్వు ఎదురు చూడాలా. యేసయ్య వస్తున్నాడు, నేను ఎప్పుడైనా ఐఎమ్ రెడీ. దేవుడు ఇంకా నిన్ను ఎందుకు బ్రతికించాడంటే నువ్వు సిద్ధపడలేదేమో, యేసయ్య రాకడలో ఇంకా ఉండిపోతావేమో, ఏదో బలహీనత నీలో ఉందేమో, ఆ బలహీనత అనే మూట నిన్ను రైలు కింద పడేస్తుంది, కానీ రైలు ఎక్కనివ్వదయ్యా. అందుకే నిన్ను బ్రతికించాడేమో దేవుడు. సిద్ధపడి రోజున చెల్లమ్మ, సిద్ధపడి రోజున పాపాన్ని విడిచిపెట్టు, అక్రమ సంబంధాన్ని విడిచిపెట్టు, వ్యభిచారాన్ని విడిచిపెట్టు, లేదంటే రైలు కింద పడతావు తప్ప ట్రైన్ ఎక్కలేవు, మధ్యాకాశానికి వెళ్ళలేవు, రొమ్ము బాదుకుంటావు. యేసయ్య రాకడ వస్తుంది. ఆయన రాకడలో జరగవలసిన సంభవాలన్నీ జరిగిపోతున్నాయి. అక్కడక్కడ భూకంపాలు వస్తాయి, యుద్ధములు వస్తాయి, కరువులు వస్తాయి, కాటకాలు వస్తాయి. ఇది నా రాకడకు సూచన. అది జరుగుతున్నప్పుడు నేను గుమ్మము దగ్గర ఉన్నానని మీరు రుజువు చేసుకోండి అన్నాడు. గుమ్మము దగ్గర ఉన్నాడు. యేసయ్య వచ్చేస్తున్నాడు. ఒక ఆయన అంటున్నాడు 2050 లోపే వచ్చేస్తాడు దేవుడు. మనం చూడబోతున్నాం యేసయ్య రాకడ అన్నాడు. జరగచ్చు.